అందరు వేయండి కుంకుమ అట్లా తీసుకుపోసి. ఆధార శక్తే నమః, వరాహాయ నమః, దిగ్గజేభ్యో నమః, పత్రేభ్యో నమః, కేసరేభ్యో నమః, కర్ణికాయే నమః, ఆత్మనే నమః. సప్త ప్రాకారం చతుర్ద్వారకం సువర్ణమండపం పూజయేత్. ప్రాగామ్యాయ పూర్వద్వారే ద్వారశ్రియే నమః. దక్షిణామ్నాయమయ దక్షిణద్వారే ద్వారశ్రియే నమః. పశ్చిమామ్నాయమయ పశ్చిమద్వారే ద్వారశ్రియే నమః. ఉత్తరామ్నాయమయ క్షీరసాగరాయ నమః. తన్మధ్యే క్షీరసాగర మధ్యే రత్నద్వీపాయ నమః. రత్నద్వీప మధ్యే కల్పవృక్షవాటికాయ నమః. తన్మధ్యే రత్నసింహాసనాయ నమః. రత్నసింహాసనోపరిస్థిత శ్రీ లలితా పరమేశ్వరీ దేవతాయే నమః. అదధ్యానం. అమ్మ అందరు చేతులు జోడించండి. మంచిగా అందరూ కూడా మీకు తెలిసిన అమ్మవారు లలిత అమ్మవారి రూపం తెలిస్తే లలిత అమ్మవారి రూపాన్ని, మీకు ఏ అమ్మవారి రూపము మీ కళ్ళు ముందు కలిగితే ఆ అమ్మవారి కళ్ళు మూసుకొని మంచిగా అమ్మవారి రూపాన్ని ఆశాంత గమనించాలి. అమ్మ కళ్ళు, అమ్మ ఆయుధాలు, అమ్మ వస్త్రాలు, అమ్మవారి అలంకరణ సమస్తము మంచిగా మనస్సుతోని ధ్యానం చేయండి. సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌలిస్ఫురను తారానాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నశకం రక్తోత్పలం బిభ్రతి సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేశ్వరామంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత్పాశాంకుశపుష్పబాణచాపహస్తాం అనిమాదివిరావృతాం మయోఖైరహమిత్యేవ విభావయే భవాని ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలిదలసద్ధేమ పద్మాం వరాంగిం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవాని శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రధాత్రీం ఏకేకి మహాదేవే త్రిపురే సురపూజితే పరామృతప్రియే శీఘ్రం సాన్నిధ్యం కురు సిద్ధిదే ఇది బిందుపీఠగత నిర్విశేష బ్రహ్మాత్మక శ్రీ కామేశ్వరాంకే శ్రీ లలితాంబికాం ఆవాహయేత్. అందరూ కూడా మీ యొక్క ఎడమ చేతిని మీ హృదయం మీ గుండె పైన, ఈ యొక్క కుడి చేతిను గౌరమ్మ పైన ఉంచి మంచిగా మీరు ఏదైతే రూపాన్ని ధ్యానం చేశారో ఆమె వచ్చి ఈ గౌరమ్మలో ఉండు. నేను నీ యొక్క పూజను సహస్రనామాలు, స్వామివారి యొక్క 108 నామాలు, గోవిందుడు 24 నామాలతో నీ పూజ చేయడానికి సంసిద్ధులై ఉన్నాను. నీవు వచ్చి ఉండి నా పూజను స్వీకరించి తల్లి. నా పూజ కోసం నీవు నీ పరివారం అంతా కూడా రావాల్సిందిగా నా యొక్క సాదర ఆహ్వానం ప్రేమగా అమ్మవారిని పిలిచి ఆ గౌరమ్మలో ఉండమని చెప్పి అమ్మని మంచిగా ధ్యానం చేయండి. ఆవాహిత భవ, స్థాపిత భవ, మమ అభిసన్ముఖో భవ, ప్రసీద ప్రసీద సకుంకుమ విలేపన మలిక చుంబిక స్తోరికా సమందాసితే క్షేరాం సజరధాప పాశాంకుశా అశేష జనమోహిని మరుణమాల్య భూషోజ్వల జపా కుసుమ భాసురాం జప విదౌ స్మరేదంబికా. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఎట్లయితే మన ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే కూర్చోవడానికి ఆసనం ఇస్తాం కదా, కూర్చో శాపను ఏదైనా ఇస్తాం కదా, అట్లా అమ్మకి మంచిగా అద్భుతమైన ఒక సింహాసనాన్ని అమ్మవారి ఉంచి అమ్మవారిని ఆ సింహాసనంలో కూర్చోబెట్టినట్లు భావన చేయండి. మంచిగా చేసి ఒకసారి కుంకుమ గౌరమ్మ పైన వేయండి. ఆవాహయామి ఆసనార్థే రత్న సింహాసనార్థే కుంకుమాన్ సమర్పయామి. మంచిగా అమ్మవారి ఇంటికి వచ్చి కూర్చున్నటువంటి అమ్మవారికి మంచి బంగారు తాంబాలంలో అమ్మవారి పాదాలు పెట్టి మంచి శుద్ధమైనటువంటి జలాలను ఆ యొక్క బంగారు బిందెతో అమ్మవారి పాదాలు కడిగినట్లు భావన చేసి ఓసారి కుంకుమ. శ్రీ లలితా పరమేశ్వరీ దేవతాయే నమః. పాదయోపాద్యం సమర్పయామి. చేతులు అడుక్కోవడానికి నీళ్లు ఇచ్చినట్లు భావన చేసి కుంకుమ వేయండి. హస్తేషు అర్ఘ్యం సమర్పయామి. ముఖేషు మంచిగా తాగడానికి మంచిగా నీళ్లు ఇచ్చినట్లు భావన చేసి మంచి బంగారు చెంబులో అమ్మవారికి నీళ్ళు ఇచ్చి అమ్మవారు తాగిన తర్వాత అమ్మవారు తాగుతుండగా పడ్డటువంటి నీళ్లను మంచిగా మీరే స్వయంగా ఒక శుభ్రమైన వస్త్రంతో తూర్చినట్లు భావన చేస్తూ ఓసారి కుంకుమ వేయండి. ముఖేషు ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి మంచిగా పంచామృతాలతోని పండరసాలతోని ఊరికే కుంకుమ వేయడం కాదు, కళ్ళు మూసుకొని ఒకసారి భావన చేయాలి. నేను చెప్పినవన్నీ ఇది మానసోపచార పూజ. ఆదిశంకరాచార్యులు సమస్త ఉపచారాల కంటే కూడా మానసోపచార పూజ గొప్పదని చెప్పినటువంటి వాడు ఆదిశంకరాచార్యులు. మానసికంగా ఏ పూజలైతే చేస్తామో అదే అమ్మవారికి చేరుతుంది. కాబట్టి మంచిగా మనస్సులో అమ్మవారికి పంచామృతాలతో అమ్మవారి విగ్రహానికి పంచామృతాలు, పండరసాలు, గంధోదకము, పుష్పోదకము, అదేవిధంగా పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు అన్నీ కూడా
బంగారు ఆభరణాలతో చేసిన నీళ్లు అన్నీ కూడా అమ్మవారికి అభిషేకం చేసినట్లు మంచిగా భావన చేయాలి. పంచామృతం పయోనీనం పయోదరి కృతమ్మలు శర్కరా సంయుక్తం స్నానార్థం ప్రతిగృహీతాం. పంచామృత స్నానం సమర్పయామి. ఫలోదక స్నానం ఫల ఆ పుష్పాయాశ్చ పుష్పిణే బృహస్పతి ప్రసూతాస్తారో మంత్రం తగున్మస. ఫలోదక స్నానం సమర్పయామి. ఫల పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మంచిగా అమ్మవారికి 9 గజాల చీర, దానికి సరిపడేటువంటి కనుమును, మంచిగా అమ్మవారి కిరీటం నుంచి మొదలు పెడితే పాదాల వరకు ఎన్ని ఆభరణాలు మీకు తెలుసున్నాయో అన్ని ఆభరణాలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని ఆ ఆభరణాలతో సమేతంగా వస్త్రములను, ఆ పసుపు కుంకుమలను, తల్లో పెట్టుకోవడానికి మంచి పుష్పాలను, మెడలో వేసుకోవడానికి పుష్పమాలికను అన్నీ కూడా అమ్మవారికి సమర్పణ చేసినట్టు భావన చేసి అమ్మవారికి సమర్పణ చేయండి. వస్త్రార్థే, ఉపవీతార్థే, ప్రతిష్టాపనార్థే, ఆభరణార్థే కుంకుమాన్ సమర్పయామి. విలేపనార్థే శ్రీగంధం, మంచిగా అమ్మవారి చెంపలకు, అమ్మవారి నుదుట గంధము, పసుపు కుంకుమలో అలంకరణ చేసినట్టు భావన చేసి కుంకుమ వేయండి. అలంకరణార్థే శ్రీగంధం, హరిద్ర, కుంకుమ, కస్తూరి, గోరోదర, కజ్జలాది సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి. పుష్పైస్తు పూజయామి. మంచిగా ఒక పుష్పాన్ని అమ్మవారి పాదాల దగ్గర ఒక పుష్పం పెట్టినట్లు భావన చేసి అక్కడ మీకు ఇచ్చినటువంటి పువ్వును అమ్మకు కొంచెం దగ్గరగా పెట్టండి. అమ్మవారి పైన పెట్టకండి. కుంకుమార్చన చేస్తే అమ్మవారి పైన 11 ఉంటుంది, పక్కన పెట్టండి. పుష్పాన్ని సమర్పయామి. ఇప్పుడు కుంకుమార్చన ప్రారంభమవుతుంది.